హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో ఏంటంటే 90స్లో మా ఇంట్లో చేసుకునే ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకునే వాళ్ళము. మీరు ఎలా చేసుకునే వాళ్ళు 90స్లో? మేమైతే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం ఈ ఫ్రైడ్ రైస్ని. ఈ ఫ్రైడ్ రైస్లో మేము ఆలు కూడా వేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా ఒక 1 మినిట్ అలా వేయించేస్తే సరిపోతుంది. తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆలు పీసెస్, క్యారెట్ పీసెస్ వేసుకొని ఇవి రెండు కొంచెం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనము ఎగ్స్ని బ్రేక్ చేసేసి వేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని బ్రేక్ చేసేసుకొని ఇలా వేసుకొని ఆలు, క్యారెట్ బాగా కుక్ అయిన తర్వాత ఇలా వేసుకుంటే అన్నిటికీ ఎగ్ పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎగ్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఎగ్ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ అంతా కుక్ అయిపోయిన తర్వాత అందులో మనకు తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి అలా వేసేసుకొని కొంచెం పైన కొత్తిమీర అలా వేసేసుకొని రైస్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇక్కడ ఏంటంటే ఆలు తర్వాత క్యారెట్ వేసుకున్నాం కదా, అవి రెండు బాగా కుక్ అవ్వాలి. అవి రెండు బాగా కుక్ అయిన తర్వాతనే మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మనం ముందే చల్లారి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎగ్ కుక్ అవుతుందా లేదా అనేది ఏమీ ఉండదన్నమాట. ఎగ్ బాగా కుక్ అయిపోతుంది. ఇక్కడ ఆలు, క్యారెట్ అనేది బాగా కుక్ చేసేసుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. మనకి ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ లిడ్ని క్లోజ్ చేసేసుకొని మనం కుక్ చేసుకుంటే ఆలు, క్యారెట్ అనేది బాగా కుక్ అయిపోతుంది. చూడండి ఎగ్ కూడా పొడి పొడిగా ఎట్లా వచ్చిందో. తర్వాత మనం ముందే చల్లారి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ అనేది మేము 90స్లో చేసుకునే వాళ్ళం. చాలా టేస్టీగా ఉండేది. రోజులే వేరు కదా, ఎంత బాగుండేదో లైఫ్. చిన్నప్పుడు ఏ చీకు చింత లేకుండా ఎంత బాగుండేదో. మీరు కూడా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకునే వాళ్ళ? మీరు ఎలా చేసుకునే వాళ్ళు కమెంట్ చేయండి. ఫ్రైడ్ రైస్లో ఇలా ఆలు వేయటం కొత్తగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మేము 90స్లో అయితే ఇలానే చేసుకునే వాళ్ళం. మీరు ఎలా చేసుకునే వాళ్ళు కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి.